ఆదిలాబాద్ జిల్లాలో పదవులన్నీ వివేక్ కుటుంబానికే ఇస్తారా అని పార్టీని ప్రశ్నించారు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పార్టీలు మారొచ్చిన నాయకులు, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి రాగానే పదవులు కావాలనడం న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు పార్టీకి సేవ చేసిన పార్టీతో లాభపడ్డారు. అన్ని పార్టీలు తిరిగి అన్నీ చెప్పారు. భట్టి గారు పాదయాత్ర 7 రోజులు చేసినట్టు. ఇప్పుడు ఆసాద్ భవన్ ఖానాపూర్ బొజ్జు దగ్గర చేసిన బొజ్జు కూడా తిరిగింది. ఇందిరా వెళ్ళేది ఉన్నాడు, అక్కడ జరిగింది. 7 రోజులు పాదయాత్ర చేస్తే 7 నిమిషాలు కూడా మనిషే రాలేదు. ఖర్గే గారి మీటింగ్కు కనీసం అటెండ్ కూడా కాలేదు. మంది తెచ్చు సంగతి. ఇక ఇంకో సోదరుడు కరెక్ట్ నామినేషన్కి 6 రోజులు 7 రోజుల ముందు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు టీఆర్ఎస్లో పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్లో పోయి ఆ సీఎంకి అడ్వైజర్ చేసింది. ఆడ పదవి అనుభవించింది. వాళ్ళు 2014 టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇటు వచ్చారు. మళ్ళీ ఇట్లా బీజేపీకి పోయారు. బీజేపీలో నేషనల్ కమిటీ మెంబర్ చేసిండ్రు. అంటే టీఆర్ఎస్లో పదవి, బీజేపీలో పదవి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో రాలేదు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము కూడా పోయి అధికారం పెంచుదామని వచ్చాం. 7 రోజుల ముందు నామినేషన్ కన్నా ముందు వచ్చి నాకు ప్రామిస్ చేసి అని మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. అందుకనే ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు మొత్తం వాళ్ళు అనాథలు అయిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పార్టీలు మారొచ్చిన వాళ్ళు మొన్నటిదాకా ఆడ పదవి నడిపించిన మళ్ళీ వచ్చి ఈడ నడిపించుకుంటూ అప్పుడు వాళ్ళే వీళ్ళని ఇబ్బంది కేసులు పెట్టింది. మళ్ళీ వచ్చి వాళ్ళ చేతి వీళ్ళేడో పోవాలి. తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకం కాకుండా ఇక న్యాయం చేయనప్పుడు ఈ జిల్లా ఉద్యమాల జిల్లా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇంకా మళ్ళీ మంత్రి కావాలి. ఈ పార్టీ చేసిన సేవ ఏంటి అసలు అడిగే హక్కు ఉంది వాళ్ళు. ఇవాళ మాల సంఘం అని మీటింగ్ పెడతాను. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు రాజకీయాలు అంటే సరే అంతకుముందు ఏదన్నా కూడా 30 సంవత్సరాల నుంచి ఈ పెద్దపల్లి మన చెన్నై నుంచి పెద్దపల్లి కానీ చేసుకుంటూ వచ్చింది. 30 సంవత్సరాల గుర్తులాంటి మాల మీటింగ్లు, మాల సంఘం ఇవాళ గుర్తొచ్చింది. మాల సంఘం ఇవాళ నేనేం చేసిన? నేను చేసిన లీడర్లు ఎవరు? వెలుమని చేసిన లేకపోతే రెడ్డిని చేసిన? అందరినీ ఎస్టీలను తయారు చేసిన. ఉద్యమం టైంలో అందరూ టీఆర్ఎస్ పోతే ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్క కార్యకర్త పోకుండా అసలు ఉద్యమం చేస్తాం బట్ కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టుకోలే. వీళ్ళ పదవుల కోసం పోయిన అందరూ వచ్చారు. ఇవాళ వాళ్ళకి పదవి అర్హత ఎక్కడ చెప్పండి. ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా అంటే ఏ రకమైన తాడుకుంటున్నా అంటే అద్దులు దాడుతాను. ఉమ్మడి జిల్లాకు అన్యాయం నేను బతుకున్న జరగలేదు. దానికోసం ఇవాళ నేను నోటు తెరవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా తెరవలేదు. అవసరం రాదు. పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. పార్టీకి అవసరం ఎవరు, ప్రజలకు అవసరం ఎవరు, కార్యకర్తలకు అవసరం ఎవరు, దాన్ని తప్పకుండా గుర్తిస్తుంది. జరుగుతుంది.